రాజస్థాన్ లో భారీ బంపర్ మేనిఫెస్టోను ప్రకటించింది అధికార బీజేపీ. ఇంకోసారి అధికారం ఇస్తే రాష్ట్రంలోని యువత మొత్తానికి ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి అందేలా చేస్తామని చెప్పింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 95% నెరవేర్చామని, ఇప్పుడు కూడా మాట నిలబెట్టుకుంటామన్నారు నేతలు. రాజస్థాన్ లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. రాజస్థాన్ గౌరవ్ సంకల్ప పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సీఎం వసుంధరా రాజే, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్లు రిలీజ్ చేశారు. ఏడాదికి 30,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా వచ్చే 5 ఏళ్లలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సహా 50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు సృష్టిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో తెలిపారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలోనే పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకం తీసుకురానున్నట్టు మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే 21 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువతకు నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. पार्टी का जो गौरव संकल्प है, जो एक प्रकार में भविष्य का रास्ता रोड मैप बतलाता है राजस्थान का। राजस्थान में बड़े नगरों का विकास, और नगरों का विकास इस प्रकार से हुआ जो देश के बहुत कम राज्यों में हुआ है। ये वसुंधरा जी की पहली टर्म में भी हुआ। रूरल आउटरीच का भी एक प्रयास हुआ। अगर सबसे बड़ा फैक्टर जो इन चुनावों को प्रभावित करेगा वो भारतीय जनता पार्टी की केंद्र और राज्य की सरकारों का जो गरीब के प्रति आउटरीच हुआ है, वो एक एडिशनल कंस्टिट्यूएंसी हम लोगों के साथ इसमें जुड़ने वाली है. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల అప్పులను రైతులకు ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగంలో సహకార రుణాలను మరింత విస్తరించనున్నారు. తూర్పు రాజస్థాన్ లో కాల్వల ద్వారా 13 జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం, దీనినే ప్రధాన ప్రాజెక్టుగా పరిగణించి త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో ఒక జిల్లాను ఎంపిక చేసి సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కల పెంపకం, రోహింగ్యా ముస్లింలను దేశం నుంచి పంపించివేయడం, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం కల్పించడం, మేవాత్ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్టుల ఏర్పాటు, మీనా సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్చేందుకు కేంద్రానికి సిఫార్సు, గిరిజన సప్లాన్ కోసం 5 ఏళ్లలో 5,000 కోట్లు కేటాయింపు లాంటి హామీలను మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ. 2013 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 665 హామీల్లో 630 హామీలను నెరవేర్చామన్నారు సీఎం వసుంధరా రాజే. 95% హామీలను అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు బేటీ బచావ్, బేటీ పడావ్ పై దృష్టి పెడతామన్నారు. हमने करीबन 665 बिंदुओं का एक घोषणा पत्र बनाया था. उसमें से मुझे खुशी है आपको ये बताते हुए कि 81% का काम हमने पूरा किया. 665 बिंदु में से 630 बिंदुओं पर या तो कंप्लीशन हो गया है या कार्रवाई चल रही है. मालूम है कि हमारे हर बूथ के ऊपर हमको कहीं ना कहीं कोई ना कोई ऐसा व्यक्ति मिल जाएगा जिसको कुछ न कुछ लाभ इस सरकार से मिला है. अपने आप में एक बहुत बड़ी मैं समझती हूँ कि उपलब्धि है. బీజేపీ మేనిఫెస్టో అంతా ప్రజలను గురిడి కొట్టించే ప్రయత్నమేనని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజలకు మరోసారి ధోకా ఇచ్చేందుకు బీజేపీ ట్రై చేస్తోందని ఆరోపించారు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్. 95% హామీలు పూర్తి చేశామని వసుంధరా రాజే చెప్పినా 9.5% కూడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు సచిన్ పైలట్.